కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేసే నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారు. నర్సరావుపేట నుంచి గుంటూరు వెళ్లే ఆర్టీసీ బస్సులో రాఖీ మీడియా ప్రతినిధి పలువురు మహిళల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ చిన్న ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ రోజు గుంటూరు పరిసర ప్రాంతాలకు వెళ్లే మాకు ఖర్చులు తగ్గాయని తెలిపారు. ఎన్నో పథకాలు తెచ్చిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబుకి మహిళలు అభినందనలతో ముంచెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 15 నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం నర్సరావుపేట నుంచి గుంటూరు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులో ఉన్నాము. మహిళలను అడిగి అసలు దీనిపై స్పందన ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆడవాళ్ళని గుర్తించి మంచి పథకం ప్రారంభించారు. అంటే చాలా పథకాలు ఆయన గారు మాకు ఎవరు చేయలేని చేశారు. మా అమ్మాయిలందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇలా బస్సులో ఉచితంగా ప్రయాణం, లేకపోతే రోజుకు 100 రూపాయలు కావాలండి డైలీ సర్వీస్ చేయడానికి. ఇప్పుడు ఫేరీచర్ల డైలీ సర్వీస్ చేస్తాను, జాబ్ చేస్తాను. డైలీ మాకు ఇంకా ఛార్జీ లేదని అంత హ్యాపీగా డైలీ సర్వీస్ చేసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఆడవాళ్ళ తరపున. లేదు, ఫ్రీగానే. మరి ఎట్లా ఉంది? ఫ్రీగా బస్సు బాగుంది. మీకు ఎట్లా ఉందమ్మా? బాగానే ఉందయ్యా. బాగానే ఉందయ్యా. బాగానే ఉందా? ఈ బస్సుని ఉచిత బస్సు ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు. బాగానే ఉంది. కాకపోతే అంతకుముందు ఉన్నట్టు అదే ఎక్కువ బస్సెస్ లేవు, అంతే. ఎక్కువ రష్గా ఉంటుంది. ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ఏర్పాటు చేసింది ఎవరో ఐడియా ఉందా? చంద్రబాబు నాయుడు. మీరు ఓటేస్తారు ఇంతకుముందు? ఓట్లేదు నాకు. ఎలా ఫీల్ అవుతున్నావు ఉచిత బస్సులో? హ్యాపీగానే ఉంది. గుంటూరు ఎక్కడి నుంచి? నర్సరావుపేట నుంచి. లేదు సార్, ఫ్రీయే. పర్లేదు సార్, బాగుంది. కూర్చుటాకి ఇట్లాంటిగా ఉంది సార్. ఇట్లాంటిగా బాగుంది. బస్సులో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాం సార్. చంద్రబాబు దయ వల్ల ప్రయాణం చేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా నర్సరావుపేట నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న మహిళలని అడిగి తెలుసుకున్నాం. ప్రతి వాళ్ళు కూడాను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది అయితే చిన్న వ్యాపారాల కోసం పేరేచర్ల గుంటూరు అనేది వెళ్తుంటాము. మాకు చాలా ఖర్చు తగ్గింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అందరూ ధన్యవాదాలు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో ప్రసాద్, రాఖీ మీడియా, నర్సరావుపేట.